కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాము అన్నారు. కేసీఆర్ బిడ్డ పెళ్లికి 1,00,000 ఇచ్చిండు, మేము తులం బంగారం కలుపుతాము అన్నారు. అంతేనా? మేము ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఇట్లా ఒక 400 చెప్పారు ముచ్చట్లు. ఇక చాలా ఉన్నాయి. వచ్చినాయి ఏమన్నా వచ్చినాయా? వచ్చినాయి లేము కానీ కేసీఆర్ ఇచ్చినవి బంద్ అవుతున్నాయి. స్కీములు బంధు, స్కాములు ఫుల్లు. స్కీములు నిల్లు, స్కాములు ఫుల్లు. ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఇప్పుడు రంజాన్ వస్తుంది బిడ్డ. रमजान का तोहफा मिला। अब रेवंत रेड्डी आने के बाद ये तीसरी रमजान है। जब तक केसीआर थे तब आपको तोहफा मिलता था, रेवंत रेड्डी आया तोहफा बंद हो गया। अदे विधंगा आप మీ పిల్లలు సర్కార్ దవాఖానకు పోతే దుబ్బాకనో సిద్దిపేటలోనో కాన్పు చేసి కడుపు నిండి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి లచ్చపేటలో దించలేదా? ఇప్పుడు ఉన్నదా కేసీఆర్ కిట్? గొల్లల్లో గొర్రె పిల్లలు ఉన్నాయా? మా ముదిరాజులకు బెస్తోళ్లకు చేప పిల్లలు ఉన్నాయా? ఎస్సీలకు దళిత బంధు ఉన్నదా? బతుకమ్మ చీరలు ఉన్నాయా? పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నదా? అన్ని బంద్ పెట్టింది. ఇస్తానైనా ఇయ్యలేదు. కేసీఆర్ ఇచ్చినవి కూడా ఒకటి ఒకటి బంద్ పెట్టింది. మరి అయినా ఓటేద్దామా కాంగ్రెస్కు? వేద్దామా? ఏమిచ్చింది? నేను ఏమంటున్నా అంటే ఈ ఎలక్షన్ మీ ఎలక్షన్. రేపొద్దున నేను అసెంబ్లీలో గట్టిగా అడగద్దా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను మొన్న ఎప్పుడో గట్టిగా అడిగిన, ఏమయ్యా మా అవతాతలకు 4,000 ఎప్పుడు ఇస్తావు అని అడిగిన. అడిగితే ఏందయ్యా నువ్వు ఇంత పొడుగు పెరిగినావు హరీష్ రావు, నన్ను తిడతావా అంటాడు. నేను పొడుగుంటే నువ్వు పొట్టిగుంటివి, నేనేం చేయాలి? దేవుడిని నువ్వు పొట్టిగా పుట్టించేది. నన్ను నా పొడుగుని తిడితే ఏమొస్తుంది? నన్ను తిడితేనో కేసీఆర్ని తిడితేనో ఏమొస్తుంది? నా బీడీలు చేసే చెల్లకు 4,000 పెన్షన్ ఇస్తే నా చెల్లె కడుపు నిండుతుంది. నా అవ్వకు 4,000 పింఛన్ ఇస్తే నా అవ్వ కడుపు నిండుతుంది. కేసీఆర్ను నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా, కేసీఆర్ని లాగులో తొండలు జొరగొట్టా అని అట్లా తిట్టచ్చు. అసలు కేసీఆర్ను తింటే నా చెల్లె కడుపు నిండుతుందా? నా అవ్వ కడుపు నిండుతుందా? ఇవాళ చెయ్య శాతగాను ఏమంటారు చూడండి, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు ఈ పని రాని రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ. నోరిప్పితే తిట్లే. ఆ మోరీలలో కంపు ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి నోరు కూడా గట్లనే కంపు. మోరీల కంపు లెక్కనే రేవంత్ రెడ్డి నోరు కంపు పాడైతుంది. నేను అంటున్నా లచ్చపేటలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2.5 ఏళ్ళ రూపాయి పని అయిందా చెల్లి? 1 రూపాయి పని. బీజేపీ వాళ్ళు వచ్చిపోయినట్టారు ఇప్పుడే. వాళ్ళు కొద్దిగా తిట్టిపోతాడు. తిట్టుడు తప్ప ఏమన్నా వాళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదా? పోనీ ఇప్పుడు ఆడ రేవంత్ రెడ్డి తిట్టాడు, ఈ రఘునందన్ రావు తిట్టిపోతాడు. నన్ను తిట్టుడు 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 తప్ప 1 రూపాయి పని చేసిందా అంటున్నా. ఇప్పుడు నేను యాడ్ చేస్తా మీకు. లచ్చపేటలో నేను మంచి మోడల్ స్కూల్ కట్టించినా లేదా? మన ఊరు మన బడిలో మీ పిల్లల స్కూల్ మంచిగా కట్టినా లేదా? मैं बहन से पूछ रहा हूँ, ये कौन बने? ये कौन बने हैं भाई? मैं दिया तो 30 लाख रुपए से ये शटर बना है ना। ये शटर का किराया तो मस्जिद का काम चल रहा ना। इमाम मौजम को तनख्वाह दे रहे, करंट का बिल बन रहे, कहां से बन रहे? ये हरीश राव बन के दिए तो, ये केसीआर बन के दिए तो ये मस्जिद चल रहा है। क्या कांग्रेस वाले बने या बीजेपी वाले बने? నేను అడుగుతా ఉన్నా. బీడీలు చేసి అక్క చెల్లెలకు 2,000 ఎవరు ఇచ్చి చెల్లె? అదే కేసీఆర్ మళ్ళకెత్తి ఈ పాటికి 4,000 కాకపోనా మీకు? బీజేపీ రూపాయి ఇచ్చిండా? వాడు రఘునందన్ రావు వచ్చినా తిట్టిపోయింది ఇప్పటిదాకా. తిట్టుడే తప్ప మరి పెట్టిందేందో నాకు చెప్పరు. ఇప్పుడు పెట్టిన ముఖం అయితే, చేసిన ముఖం అయితే నేను గిజ్ చేసినా రేపటి గిజ్ చేస్తాను నాకు ఓటేయమనాలి. చేసిన ముఖం కాదు కనుక తిట్టుడే పెట్టాలి. తిట్టుడు తప్ప నేను ఇంకా 10 చెప్తా మీకు. లేదు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, శ్మశాన వాటిక కట్టినాం, సీసీ రోడ్లు కట్టినాం, మంచినీళ్ళకి ఇబ్బంది ఉంటే ట్యాంకులు కట్టి మీ అందరికి ఇంటింటికి నీళ్లు ఇచ్చినాం. అదేవిధంగా ఠాకూర్ బీడీ కంపెనీ ఆఫీస్ సెంటర్ కావాలంటే తెచ్చిపెట్టినాం. మత్తడి కట్టినాం, మత్తడి మీద బ్రిడ్జి కట్టినాం, పశుపోషణ కార్యాలయం కట్టినాం, అగ్రికల్చర్ ఆఫీస్ తీసుకొచ్చినాం, 600 మంది బీడీలు చేసి అక్క చెల్లెళ్లకు పెన్షన్లు ఇచ్చినాం. ఇట్లా ఒక 10 పనులు చేసినాం. మరి కాంగ్రెస్ ఓటు చేసింది ఒక్క పని చెప్పండి. పోని బీజేపీ ఓటు చేసింది ఒక్క పని చెప్పండి. మరి నన్ను తిడితే మీకు కడుపు నిండుతుందా? పని చేస్తే కడుపు నిండుతుందా? 2,000 పింఛన్ ఇచ్చింది ఎవరు? ఇవాళ కూడా నా అవ్వ బుక్కడు బువ్వ తింటుందంటే కేసీఆర్ పుణ్యం కదా.
బీజేపీ ఒక రూపాయి ఇచ్చిందా, కాంగ్రెస్ ఒక రూపాయి ఇచ్చిందా? మరి వాళ్ళు వచ్చి తిట్టంగానే ఓటేస్తారా? మీరు తిట్టంగానే ఓటేస్తారా? అన్నం పెట్టోడికి ఓటేద్దామా, సున్నం పెట్టోడికి ఓటేద్దామా? నాకు తిట్టమంటే తిట్టరాదా? ఇప్పుడు శురు చేస్తే లచ్చపేటలో రేపు పొద్దుగా నాకు తింటా. ఏమొస్తుంది తిడితే? किसके लिए क्या जरूरत है? मैं पूछना चाहता हूँ. बोल सकते, बात बोल सकते, काम करने वाले होना. కరోనా వచ్చింది, నేను రాలే మీ ఊళ్ళకు, దుబ్బాకకు నేను రాలే. కరోనా వస్తే అరే భయపడకుండా నేనున్నా, మందులు ఉన్నాయి, మిమ్మల్ని కాపాడుకుంటానికి కరోనాలో వచ్చి కాపాడుకోలే. 1000 కిట్లు పంపిన ఇంటింటికి కరోనా వస్తే. కేసీఆర్ గారు నెలకు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిండు, 1500 రూపాయలు ఇచ్చిండు. ఏ బీజేపీ వాడు వచ్చిండు, ఏ కాంగ్రెస్ వాడు వచ్చిండు? రేపు మళ్ళీ ఎవడన్నా కనబడతాడా? లచ్చపేట మీద, దుబ్బాక మీద ఎప్పటికైనా కేసీఆర్కు ప్రేమ ఉంటుంది, నాకుంటుంది తప్ప ఈ రేవంత్ రెడ్డి అంటే ఉంటుందా? ఇడ వాడు మళ్ళీ ఎప్పుడైనా మనం పట్టించుకుంటాడా? 2 ఏళ్ల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మళ్ళా ఎవరైతారు ముఖ్యమంత్రి? మరి మీ దయ ఉంటే మా అన్న బంగారన్న చాలా అనుభవజ్ఞుడు, ఎప్పటి నుంచో తిరిగినోడు, ఏ పని కావాలన్నా ఒప్పించి మెప్పించి సాధించేటువంటి పెద్ద మనిషి మా బంగారయ్య గారు. అదేవిధంగా రఫీక్ భాయ్ बहुत मेहनत करा, बहुत सेवा करा, बहुत अच्छा आदमी है. इनको कभी मौका नहीं मिले, इस बार दिलाएंगे इनको मौका पक्का. अल्हम्दुलिल्लाह ये जीत जाएंगे इस बार. మీ అందరు కూడా మంచిగా పనిచేస్తోడు, ఇటు రఫీక్ అయినా అటు బంగారన్న ఇద్దరిని గెలిపించి నాకు అప్పచెప్పండి. రేపు 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది, నేనే మంత్రిగా ఉంటా. మా పద్మశాలకు ఒక చిన్న కోరుకున్నది, ఇక నేను తప్పక చేసి పెడతా పని మీద. నాకు మా బంగారన్న చెప్పిండు, తప్పక చేసి పెడతా. ఇంకేమన్నా మిగిలిపోయిన పనులుంటే కూడా నేను కదా చేసి పెట్టేది. ఏం చేసింది కాంగ్రెస్? 2 ఏళ్లలో జరిగింది ఏందో ఒకటి చెప్పు. ఇప్పుడు రైతు బంధు ఉన్నదమ్మా, కేసీఆర్ ఉండగా బరాబర్ కరోనాలో కూడా రైతు బంధు వేసిండు. ఇప్పుడు పడుతుందా రైతు బంధు? ఇప్పుడు యాసంగి రైతు బంధు పడ్డదా? యాసంగి రైతు బంధు పడ్డదా? ఇప్పటికే 2 ఫసళ్ళు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీరు గెలిపించారు అనుకో, మళ్ళీ ఎగ్గొడతాడు. ఓడగొడితేనే సురుకు ఉడితేనే చక్కగా అవుతాడు. ఇప్పుడు యాప్ సెట్ ఉన్నది, నేను రేపు చెప్తా రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో, నువ్వు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు, ఎరువు బస్తాలు ఇయ్యలేదు, 4000 పింఛన్ అని మోసం చేసినావు, దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయలేదు, బీడీలు చేసేటోళ్ళని మోసం చేసినావు, అక్క చెల్లెల్ని మోసం చేసినావు. అందుకే మా లచ్చపేట కాడ నిన్ను సీరి యాప చెట్టు గట్టిరు రేవంత్ రెడ్డి అని చెప్తా. ఇప్పటికన్నా ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏంద్రబాయని బల్ల గుద్ది రేపు అసెంబ్లీలో అడుగుతానండి. ఆ బలాన్ని నాకు ఇవ్వండి. నాకేమో కొత్తగా కుర్చీ వచ్చేది లేదు, మీకు రావాలి. రేపేమంటాడు నేను గట్టిగా అడిగితే ఏమంటాడు? అరే చూడు భయ్ హరీష్ రావు, నువ్వు లచ్చపేట పోయి నేను 4000 ఎగ్గొట్టినా, కేసీఆర్ కిట్టు తీసేసిన, తులం బంగారం ఎగబెట్టినా, రైతు బంధు ఎగబెట్టినా, మహాలక్ష్మి 2500 ఎగబెట్టినా, అన్ని ఎగబెట్టినా నాకే ఓట్లేసిందయ్యా, నువ్వేం మాట్లాడతావు హరీష్ రావు కూర్చో అన్నాడా? నన్ను నాదేం పోయింది, నేను ఎమ్మెల్యేగానే ఉన్నా, కానీ నష్టం ఎవరకు? మీకు కదా. అరే కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా అమ్మ? నేను ఊళ్ళకే పంపినా కదా ఇక్కడికి. లారీ లచ్చపేట యాప చెట్టు కింద లారీ పెట్టి మీకు ఇక్కడ బస్తాలు ఇచ్చినామా ఇయ్యలేదా మేము? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ ఆ పాత రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయి, మళ్ళీ బస్తాలకు కష్టపడే రోజులు వచ్చినాయి. బాగా ఆలోచన చేయండి. అందరి మాటలు విన్నారు. ఇప్పుడే రఘునందన్ తిట్టిపోయింది విన్నారు, నేను చెప్పింది విన్నారు. ఎవరి దాంట్లో న్యాయం ఉన్నది? నవ్వుతుంది నవ్వ. అయితే మొన్న పెంటక్క అని తూప్రాన్ పోయింది. మొన్న తూప్రాన్లో మాట్లాడడానికి పోతే మా పెంటమ్మ కలిసింది. ఏమన్నది పెంటమ్మ అంటే, బిడ్డని నాకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5000 ఇచ్చిపోయింది అన్నది. రేవంత్ రెడ్డి పంపిండట, అన్ని మున్సిపాలిటీలలో 5,000 పంపిండు రేవంత్ రెడ్డి అని అన్నారు. రే బాబు 5000 పంపిండు అన్నది. గత 5000 తీసుకుంటావా పెంటక్క, తప్పు కదా, పైసలు తీసుకోవద్దు అని నేను అన్నా. అంటే లేదు బిడ్డ, నేను ఇయ్య తప్ప, కేసీఆర్ ఉన్నప్పుడు నా బిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు వచ్చినాయి, బిడ్డ కాన్పైతే కేసీఆర్ కిట్ వచ్చింది, నేను బీడీలు చేస్తా, నాకు 2000 పింఛన్ వచ్చింది, నేను ఎట్లా నీయద్దు తప్ప అన్నది. నీయద్దు తప్ప అంటే 5000 తీసుకుంటుంది, ఇదేందమ్మా అని నేను అన్నా.
అంటే లేదు బిడ్డ, నేను ముందే దేవునికి చెప్పుకున్నా మనసులా, దేవుడా దేవుడా నేను ఉత్తుత్త ఒట్టు పెట్టుకుంటున్నా, ఏమనుకోకు అని చెప్పి ముందే మనసులో అనుకున్నా. వాళ్ళు ఇచ్చిన 5,000 తీసుకున్నా అన్నది. నేనన్నా అయినా అవి అవసరమా అక్క నీకు అని నేనన్నా. అంటే ఏమంటుంది అక్క, ఆ రోజు నాకు బాండ్ పేపర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి, ఎలక్షన్ల ముంగట నెలకు 2,500 జీతం పడ్డట్టు నీ బ్యాంకులో ప్రతి మహిళకు వేస్తానన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 26 నెలలు అయింది. 26 నెలలు అంటే నెలకు 2,500 అంటే బిడ్డ నాకు 65,000 రావాలి కదా. ఇప్పుడు ఎంత ఇచ్చిండు కాంగ్రెస్ వాడు? 5,000 ఇచ్చిండు. 5 తీసుకున్నా 60 అడకరాపో రేవంత్ రెడ్డి అని చెప్పిందట. ఈ 5 తీసుకున్నా 60 అడకరా, అప్పుడు ఓటేస్తా కాంగ్రెస్కు, అప్పటిదాకా రాకపో బిడ్డ అన్నదట. ఓ గంట మంచిగా చెప్పింది పెంటమ్మ. మనసునే పట్టిందా పెంటమ్మ చెప్పింది? మరి లచ్చపేట అక్కయ్యలు ఏమంటారు? బరాబరే కదా. ఇక ఇవి మనకి ఇవన్నీ కావాలంటే కారు గెలవాలి. ఈడ ఇంకెవరో పోటీ చేస్తుండ్రు. వాళ్ళు ఎవరు గెలిచినా కూడా ఏది కూడా పూర్తిగా జరగదు. ఏది కావాలన్నా మన కారు కేసీఆర్. ఇక్కడ అన్ని కులాలకు భవనాలు కట్టించినప్పుడు నేను శాంక్షన్ ఇచ్చిన, అవి ఏడున్నాయో గానే అయిపోయినాయి, పూర్తి కాలే. మీరు వీళ్ళిద్దరిని గెలిపియండి, తప్పకుండా ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా నేను పూర్తి చేపిస్తా అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ. అదేవిధంగా 12వ వార్డు అభ్యర్థి కరెంటా ఎన్ని చెప్పాలరా బిడ్డ, వాడు ఆటో డ్రైవర్లను మోసం చేసిండు. కరెంటు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు ఉండు బాయికాడ. ఇప్పుడు ఆ తమ్మునికి కరెంటు చెప్తుండు. ఇప్పుడు సాయంత్రం 5కి పోతే పొద్దుగాల 5 దాకా కరెంట్ వస్తుందా అమ్మ? 12 గంటలు తీసి పారేసిండు. ఆనాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ వాడు వచ్చి 12 గంటలు చేసిండు. కరెంటు ఇయ్యడు, ఎరువులు ఇయ్యడు, రైతు బంధు ఇయ్యడు. ఏం చేసింది కాంగ్రెస్ రైతుల కోసం? ఆలోచన చేయండి. 12వ వార్డు నుంచి మా చెల్లెలు చెక్కపల్లి శ్రీలేఖ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారిని కూడా దయచేసి మీరందరూ దీవించాలని కోరుతూ జై తెలంగాణ.